రంగారెడ్డి జిల్లా భూధాన్ భూముల కేటాయింపు వ్యవహారంలో మరో పరిణామం చోటు చేసుకుంది. నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా వంశీరామ్ బిల్డర్స్ మేనేజింగ్ డైరెక్టర్ సుబ్బారెడ్డికి కూడా నోటీసులు అందజేశారు. భూధాన్ భూముల కేటాయింపులతో సూర్యతేజతో పాటు సిద్ధారెడ్డి కూడా లాభపడినట్లుగా విచారణలో వెల్లడైంది. వారందరికీ నోటీసులు జారీ చేసిన ఈడీ ఈ నెల 16న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా భూధాన్ భూముల కేటాయింపు వ్యవహారంలో మరో పరిణామం చోటు చేసుకుంది. నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా వంశీరామ్ బిల్డర్స్ మేనేజింగ్ డైరెక్టర్ సుబ్బారెడ్డికి కూడా నోటీసులు అందజేసింది. భూధాన్ భూముల కేటాయింపుతో సూర్యతేజతో పాటు సిద్ధారెడ్డి కూడా లాభపడినట్లుగా విచారణలో వెల్లడైంది. వారందరికీ నోటీసులు జారీ చేసిన ఈడీ నెల 16న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, భూముల వ్యవహారంలో ఇప్పటికే అమోయ్ కుమార్ ను విచారించినటువంటి ఈడీ 3 రోజుల పాటు విచారణలో భాగంగా అమోయ్ కుమార్ ను విచారించారు. అలాగే అక్కడ గతంలో పనిచేసినటువంటి తహసీల్దార్ కావచ్చు, అలాగే ఆర్టీఓ వీళ్ళందరినీ కూడా విచారించినటువంటి అధికారులు మొత్తం మీద ఈ వ్యవహారంలో భూధాన్ భూముల స్కామ్ వ్యవహారంలో అనేక మంది కూడా ఇందులో కీలక పాత్ర వహించారు అన్న కోణంలోని ఈడీ మరోవైపు దూకుడు పెంచినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే మర్రి జనార్దన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతనికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నెల 16వ తేదీన అతను విచారణకు హాజరవ్వాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. అలాగే వంశీరామ్ బిల్డర్స్ కి సంబంధించి సుబ్బరామరెడ్డి ఎవరైతే ఉన్నారో అతనికి కూడా నోటీసులు జారీ చేశారు. మొత్తం మీద అమోయ్ కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, అలాగే తహసీల్దారు ఆర్డీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని విచారణలో భాగంగా మాజీ కలెక్టర్ గా రంగారెడ్డి జిల్లాకు చేసినటువంటి అమోయ్ కుమార్ అనేక అవకతవకలు పాల్పడ్డారు. భూధాన్ భూములు ఏదైతే ఉన్నాయో పేదలకు అప్పచెప్పే భూములు ఏవైతే ఉన్నాయో వాటిల్లో భారీ స్కామ్ జరిగింది అన్న కోణంలో గతంలో కూడా అనేక కేసులు కూడా నమోదయ్యాయి. దాన్ని బేస్ చేసుకొని ఏదైతే ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఈడీ ఎంటర్ అయింది. ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఈ కేసుకి సంబంధించి అమోయ్ కుమార్ ని పూర్తి స్థాయిలో ఏదైతే కొన్ని కోట్లలో భూములకు సంబంధించి అవకతవకలు జరిగినట్టుగా సర్వే నెంబర్ 45, 46 ఏదైతే ఉందో ఇందులో కూడా భారీ స్కామ్ జరిగినట్టుగా కూడా అధికారులు గుర్తించారు. మొత్తం మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ ముగ్గురిని విచారించినటువంటి అధికారులు ఇప్పటికే గతంలో మాజీ తహసీల్దార్ గా ఉన్న జ్యోతి కూడా అరెస్ట్ అయ్యారు. ఆమె కూడా ఈడీ విచారణకు పిలిచింది. అలాగే ఈడీ మరోవైపు డీజీపీ కార్యాలయానికి కూడా అరెస్ట్ కి సంబంధించి అమోయ్ కుమార్ అరెస్ట్ కి సంబంధించి కూడా లేఖ కూడా ఇచ్చినట్టుగా కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద ఈ రోజు జరిగేటటువంటి పరిణామాలు ఈడీ జనార్దన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతనికి నోటీసులు ఇవ్వడం, మాజీ ఎమ్మెల్యేగా వ్యవహరించారు ఇతనికి నోటీసులు ఇవ్వడం, వంశీరామ్ బిల్డర్స్ సుబ్బరామరెడ్డి ఇద్దరికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. 16వ తారీఖున ఈ నెల ఖచ్చితంగా హాజరవ్వాల్సిందిగా అయితే ఆ నోటీసులో పేర్కొన్నట్టుగా అయితే తెలుస్తోంది. అనుష. రైట్ ఉషా, థ్యాంక్ యూ.